Good morning, beta. How are you, beta? I'm fine, teacher. How are you, teacher? I'm also fine, Nana. ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అవి మీకు ఫ్రూట్స్ మీరందరు తింటారా? మీకు ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ట్రీస్ నుంచి వస్తాయి. వెజిటబుల్స్ మనం కూరగాయలు వండుకుంటాం కదా, కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ట్రీస్, ప్లాంట్స్ కదా. తర్వాత మన ఇంట్లో ఫర్నిచర్ ఉంటుంది కదా, ఫర్నిచర్ అంటే టేబుల్ అట్లాంటివి, అవి ఎక్కడి నుంచి వస్తాయి? ట్రీస్ నుంచే వస్తాయి కదా. మరి ఇంకా మనకి ట్రీస్ నుంచి ఏమేమి వస్తాయి? కట్టెలు కూడా మనకి ట్రీస్ నుంచే వస్తాయి కదా. వెరీ గుడ్ నాన్న. అయితే ఈరోజు మనము వాట్ ఈజ్ ఏ ట్రీ, ట్రీ అంటే ఏమిటి అనే లెసన్ని మనం నేర్చుకుందాం అనమాట. ఇక్కడ మనకి ఎవరెవరు ఉన్నారు? అమ్ము అండ్ బిట్టు. ఓకే, హూ ఈజ్ బిట్టు? బిట్టు ఈజ్ ఏ స్క్విరల్. వెరీ గుడ్, బిట్టు ఈజ్ ఏ స్క్విరల్ కదా. అయితే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు? అమ్ము అండ్ బిట్టు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అనమాట. అప్పుడు యు నో అమ్ము, డోంట్ యూ, షీ ఈజ్ ఇన్ క్లాస్ 4 నౌ. మీకు అమ్ము తెలుసా? తెలుసు, మనకి ముందే లెసన్స్లో అమ్ము వచ్చింది కదా. అమ్ము ఏ క్లాసు? 4th క్లాస్ కదా. అయితే వన్ డే షీ ఈజ్ రైటింగ్ ఇన్ హర్ నోట్బుక్. ఒకరోజు అమ్ము తన నోట్బుక్లో రాసుకుంటుంది అనమాట. రాసుకుంటున్నప్పుడు ఏమైంది? డూ యూ రిమెంబర్ అమ్ముస్ ఫ్రెండ్? హూ ఈజ్ అమ్ముస్ ఫ్రెండ్? Bittu. Very good, Bittu. Bittu is a squirrel. Bittu is Ammu's friend. He came running to Ammu. Bittu came running to Ammu. Running చేసుకుంటూ అమ్ము దగ్గరికి వచ్చిందనమాట. అప్పుడు బిట్టు ఆ రన్నింగ్ చేసుకుంటూ అమ్ము దగ్గరికి వచ్చి అమ్ముని ఏమడుగుతుంది? వాట్ ఆర్ యూ రైటింగ్ అమ్ము అని అడుగుతుంది. ఏమని అడిగింది? వాట్ ఆర్ యూ రైటింగ్ అమ్ము? నువ్వేం రాస్తున్నావు అమ్ము అని అడిగింది. అప్పుడు అమ్ము ఏం చెప్తోంది? మై టీచర్ టోల్డ్ టు రైట్ అబౌట్ వాట్ ఈజ్ ఏ ట్రీ. హూ టోల్డ్ అమ్ము టు రైట్ వాట్ ఈజ్ ఏ ట్రీ? ఎవరు రాయమని అడిగారు? వెరీ గుడ్, టీచర్ చెప్పింది. ఏమని చెప్పింది? ఏమని రాయమంది? వాట్ ఈజ్ ఏ ట్రీ. వెరీ నైస్ చిల్డ్రన్, వాట్ ఈజ్ ఏ ట్రీ అని అడిగింది అనమాట. అప్పుడు బిట్టు సమాధానం చెప్తోంది. ఫర్ మీ ట్రీ ఈజ్ మై ఫ్రెండ్. నాకు ట్రీ ఒక ఫ్రెండ్ అని చెప్తాను అనమాట బిట్టు. ఎందుకని? బిట్టు ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ట్రీ మీదనే ఉంటుంది కదా. జామ చెట్టు మీద ఉండి జామకాయలు కోసుకొని తింటూ ఉంటుంది కదా. కాబట్టి స్క్విరల్కి ట్రీ ఏమిటి? ఫ్రెండ్. స్క్విరల్కి ట్రీ ఏమిటి? ఫ్రెండ్. అప్పుడు అమ్ము ఏమంటుంది? దిస్ ఈజ్ గుడ్. ఏమంటుంది? దిస్ ఈజ్ గుడ్ ఐడియా. ఏమంటుంది? లెట్స్ గో అండ్ ఆస్క్ అదర్స్. మనం వెళ్ళి అందరినీ కూడా అడుగుదాము. అడిగినప్పుడు అందరు కూడా ఒక్కొక్కళ్ళు ఒక ఐడియా చెప్తారు కదా. అట్లా అమ్ము అండ్ బిట్టు సెట్ అవుట్ టు ఆస్క్ అదర్స్. అందరిని అడగడానికి వాళ్ళు బయలుదేరారనమాట. ఏమని అడుగుదామని వాళ్ళు? వాట్ ఈజ్ వెరీ నైస్ చిల్డ్రన్, వాట్ ఈజ్ ఏ ట్రీ అని అడగడానికి బయలుదేరారు. అప్పుడు వాళ్ళు పోతుంటే ఫస్ట్ దే మెట్ ఏ ఫార్మర్. ఎవరిని కలిశారు? ఫార్మర్ని కలిశారు. అప్పుడు అమ్ము ఫార్మర్ని అడుగుతోంది అనమాట. మామ వాట్ ఈజ్ ఏ ట్రీ అని అడుగుతోంది. అడిగినప్పుడు ఫార్మర్ ఏం చెప్పాడు? ఇట్ ఈస్ ఎ ప్లగ్ టు మేక్ మై ఫీల్డ్ రెడీ. అయితే ఫార్మర్కి ట్రీ అంటే ఏంటి? ప్లగ్ అంటే ఏంటి నాన్న? నాగలి. అంటే పొలం దున్నడానికి ఏం కావాలి? నాగలి కావాలి కదా. అయితే నేను నాగలి తయారు చేసుకుంటాను ఆ ట్రీ తోటి, కాబట్టి నాకు ట్రీ అంటే ఏంటి? ప్లగ్ మాత్రమే అని చెప్పి చెప్పాడనమాట. తర్వాత ఫార్మర్ ప్లగ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ అమ్ము అండ్ బిట్టు కీప్ గోయింగ్ వెళ్తున్నారు. కీప్ గోయింగ్ అంటే ఇంకా వెళ్తున్నారు. వాళ్ళకి వెళ్తుంటే దారిలో ఒక ఫిషర్ మ్యాన్ కలిశారు. ఎవరిని కలిశారు? ఫిషర్ మ్యాన్ కలిశారు. అప్పుడు అమ్ము ఫిషర్ మ్యాన్ అడుగుతుంది, కాకా వాట్ ఈజ్ ఏ ట్రీ అని అడుగుతుంది అనమాట. అప్పుడు ఫిషర్ మ్యాన్ చెప్పాడు, మీరు ఒకసారి థింక్ చేయండి, ఫిషర్ మ్యాన్కి ఏమై ఉండొచ్చు ట్రీ అంటే? ఫిషర్ మ్యాన్ ట్రీ తోటి ఏం తయారు చేసుకుంటాడు? బోట్. వెరీ నైస్.
ఫిషర్ మ్యాన్ ఏం తయారు చేసుకుంటాడు? బోట్ తయారు చేసుకుంటాడు అనమాట. ఇప్పుడు ఫిషర్ మ్యాన్ ఏం చేస్తున్నాడు? ఇట్ ఈస్ అబౌట్ బోట్ టు క్యారీ మీ అక్రాస్ ద రివర్. అంటే నన్ను రివర్ లోకి వెళ్ళడానికి క్యారీ చేయడానికి ఏం కావాలి? బోట్ కావాలి. కాబట్టి నా ఉద్దేశంలో ఇన్ మై ఒపీనియన్ ట్రీ ఇస్ ఏ బోట్ అని చెప్పి చెప్తున్నాడు. ట్రీ అంటే నా ఉద్దేశంలో ఒక బోట్ అని చెప్తున్నాడు. ఇది మీకు ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది టీచర్. ఓకే బేటా. థాంక్యూ టీచర్.